విశ్వ సృష్టికర్త ప్రపంచంలోని మొదటి శిల్పి భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను మరాఠీ వడ్రంగి కులస్తులకు గురువారం బేలలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సంఘం భవనం నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. भगवान की మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఓకే, వెంకట అన్నట్టు కొంత ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, అనేక రకాల సమస్యలున్నా ఈ విశ్వకర్మ ఏదైతే కులంలో పుట్టినటువంటి వ్యక్తులుగా గర్వపడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అటువంటి మహాపురుషుని యొక్క మరి జయంతి ఉత్సవాల్లో మీరు అందరూ కూడా పాల్గొనడం, వారి యొక్క చరిత్ర కూడా తెలపడం మరి ఇలా మనం చూస్తూ ఉన్నాం. అనేక వక్తలు కూడా మాట్లాడారు. అటు శ్రీలంక అయితేనేంది, ఇటు ద్వారకా నగర్లో కూడా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించినటువంటి పట్టణాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్ది మరి ఆ నగరానికి కూడా ఒక మంచి గొప్ప పేరు తీసుకొచ్చినంటే మరి ఆనాడు విశ్వకర్మ బంధువులందరికీ మా యొక్క నమస్కారము. వేల మండలం మరియు కులస్తులందరికీ మా యొక్క నమస్కారాలు. ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఆదిలాబాద్ నుండి మేము రావడం జరిగింది. కొత్త కార్యవర్గం ఎన్నుకున్నాము. అధ్యక్షునిగా నేను, మా కార్యవర్గం ఇక్కడికి వచ్చినాం. కావున మన కులస్తులందరూ వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇలాంటి సమావేశాలు జరుపుకొని ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. ఎవరికైతే లేబర్ కార్డులు లేవో ఈ పిఎం విశ్వకర్మ యోజన ₹1,00,000 లోన్ల గురించి అవగాహన లేదు. ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టి మీ అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున దయచేసి మన కులస్తులు మనం ఒక తాటికి వచ్చి ఆదిలాబాద్ కాకుండా బేలా, జీనత్ మండలాల కులస్తులందరూ ఒక దగ్గరికి వచ్చి మన కులాన్ని ముందుకు తీసుకెళ్దాం. మనకు సంఘ భవనం లేదు, అన్ని కులాలు ముందరికి వెళ్ళిపోయినాయి. మన కులము బాగా వెనుకపడి ఉంది. కావున మన అందరము సహకరించి మన ఆదిలాబాద్లో ఒక కుల సంఘ భవనము మరియు మనకు అన్ని ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి. మనకు కూడా కులానికి ఒక ఫంక్షన్ హాల్ కావాలి. కాబట్టి మనం అంతా కుల ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ, మహిళలు, పిల్లలు, యువకులు మనం అంతా ఒకరోజు సమావేశం చేసి మన రాజకీయ నాయకులకు ఎలా మన సమాజం ఎంతున్నదో మనం చూపించాలని కోరుకుంటున్నాను. మరి అటువంటి మహాపురుషుని యొక్క జయంతి కార్యక్రమం జరుపుకుంటున్న ఈ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి విశ్వకర్మలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన వెంకటి గారు, మొన్ననే సోదరుడు సోదరులకు, సోదరులందరికీ, ప్రత్యేకంగా మా గురుదేవ్ ఠాక్రే గారికి, గ్రంథాలయ మాజీ చైర్మన్ మనోహర్ గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు, రామ్ రామ్. మరి చాలా సంతోషం. ఈరోజు సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ గారు ఈ సృష్టినే మరి తయారు చేసినటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నటువంటి పెద్ద. ఈనాడు మన సాంకేతిక నిపుణులు అంటున్నాం, ఆర్కిటెక్ట్స్ అంటున్నాం, మరి ఏదైతే సైన్స్, విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతుందో దానికి రకరకాల పేర్లు ఇస్తున్నాం. కానీ నిజంగా విశ్వకర్మ అనే మహాపురుషుడు బేలా మండలంలో ఇంత ఘనంగా నిర్వహించడం, మరి దాని వెనకాల అందరినీ
కుల బాంధవులను అందరినీ ఏకం చేసి మీ యొక్క సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ యొక్క కష్టాలు అందరికీ తెలిసే విధంగా వాటి సమస్యల పరిష్కారాని కోసం మరి ఈరోజు ఏర్పాటు చేసే సమావేశంలో మాకు తెలియజేయడం వాస్తవంగా విశ్వకర్మ అంటే ఋగ్వేదంలోను యజుర్వేదంలో కూడా విశ్వకర్మనే సృష్టికర్త. మరి ఇప్పుడు వెంకట్ గారు చెప్పినట్టు సత్యయుగంలో స్వర్గలోకాన్ని నిర్మించిన విశ్వకర్మ, స్వర్ణ లంకను, అదే రకంగా ద్వాపర యుగంలో ద్వారకను కూడా నిర్మించింది విశ్వకర్మనే. హిందూ సమాజంలో శాస్త్రీయంగా ఏది చూసినా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత. అంటే ఇప్పుడు మనం జీన్స్ గురించి మాట్లాడతాం, అయితే ఎప్పుడో కూడా ఏ కాలంలోనూ ఈ హిందూ ధర్మంలో అనేక వర్గాలు కులాలు అనేటివి మన తాతలు తండ్రులు చేసుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు మన విశ్వకర్మలని మీ అందరూ జరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం వల్ల అనేక సంవత్సరాలుగా తాతలు తండ్రుల నుంచి వస్తున్న సాంప్రదాయ వృత్తులను నమ్ముకొని బతుకుతున్న మీ అందరికీ కూడా ఈ సమయంలో ఈ టెక్నాలజీ వల్ల చాలా ఇబ్బంది అవుతున్న విషయం వాస్తవమే. ఎందుకంటే ఈరోజు డైనింగ్ టేబుల్ సోఫాలతో సహా అన్ని కూడా ఇలా ఆర్టిఫిషియల్ రెడీమేడ్ దొరుకుతున్నాయి. చేతిలో అంటే ఉపాధి కోల్పోయిన మీ అందరికీ ప్రభుత్వ పరంగా మీకు నిజంగా ఒక ఆదరణ అనేది అవసరం. మరి వాస్తవం